సారీస్ చాలా ఉన్నాయా? బ్లౌజెస్ ఎలా కుట్టించాలో ఆలోచిస్తున్నారా? బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నేను నా దగ్గర ఉన్న బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ఐడియాస్. నేను మీ లావణ్య. ఈరోజు నేను వీడియోలో నా దగ్గర ఉన్న బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాను. అలాగే నేను ఎలా కుట్టించుకున్నాను, ఏ మెటీరియల్ అయితే బాగుంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని, క్లియర్గా చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఓకే, నా దగ్గర ఉన్న బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్స్ చూసేద్దామా? ఓకే, చూసేద్దాం రండి. ఇది వచ్చేసి బనారస్ మెటీరియల్ టైపు బూటాస్ ఉంది. ఇది వచ్చేసి సెంటర్లో ఇలా రౌండ్ పెట్టించేసాను. ఈ రౌండ్కి వచ్చేసి ఇక్కడ కావాలంటే డ్రాపింగ్స్ పెట్టుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది డ్రాపింగ్స్ అంటే హ్యాంగింగ్స్ అనమాట. ఇలా పూసలు వేలాడదీసి ఇలా సెంటర్లో పెట్టుకోవచ్చు. ఇలా ఇది వెనక కవరింగ్ అంతా ఇలా వస్తుంది. బట్ ఇక్కడ హుక్స్ అయితే వెనకాల లేవు, ఇది మొత్తం కవరింగ్ వస్తుంది ప్లెయిన్గా. హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా పెట్టించుకున్నాను. ఇలా హ్యాండ్స్ వస్తుంది. తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఉంది. దీనికి బోట్ నెక్ అయినా కూడా యాక్చువల్గా బోట్ నెక్కి వెనకాలే ఓపెన్ ఉంటుంది, కానీ కొన్ని బ్లౌజెస్కి మాత్రం మన కంఫర్ట్ని బట్టి మనము ఫ్రంట్ కూడా ఓపెన్ పెట్టించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ఉంది. ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ ఇలా కొంచెం లైట్ డీప్ ఉంది. మొత్తం నెక్కి అంతా గోల్డ్ పైపింగ్ పెట్టేస్తున్నాడు. జెంట్స్ టైలర్ కుట్టారండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ కుట్టాడు. ఇలా పైపింగ్ ఉంటుంది. సో ఈ బ్లౌజ్ అనేది ఇది శారీ మీది బ్లౌజ్ కాదు, సపరేట్ మెటీరియల్ తెప్పించుకొని కుట్టించుకున్నాను నేను. పట్టు శారీస్ మీదకి బాగుంటుంది, అలాగే ప్లెయిన్ కాటన్ శారీస్ మీదకి కూడా ఈ కలర్ కాంబినేషన్, వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చిన శారీ మీదకి మ్యాచ్ అవుతుందని నేను ఇది కుట్టించుకున్నాను. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ అండి, కాటన్ సిల్క్ మెటీరియల్. ఇది వచ్చేసి పూసల్ది లేస్ ఉంటుంది కదా, పూసల లేస్ వచ్చేసి ఇలా కింద వేయించుకున్నాను, తర్వాత పైన కూడా వేయించుకున్నాను. తర్వాత ఇది శారీ విత్ శారీ బ్లౌజ్ ఇది. సో ఆ శారీలో వచ్చేసి గ్రీన్, ఈ గోల్డ్ స్పాట్ కలర్ ఉంది. సో ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి ఈ మోడల్ నాకు నచ్చి ఈ మోడల్ ఆర్డర్ కుట్టించుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ క్లాత్ వేసి, తర్వాత దానికి కూడా మళ్ళీ పూసల పైపింగ్ లాగా వేసి, లేస్ పైపింగ్ కాదు పూసల లేస్ వేసి, మళ్ళీ ఇది వచ్చేసి బ్లౌజ్కి వచ్చింది మెటీరియల్ అని, ఈ డిజైన్ అనేది ఇలా, ఈ డిజైన్ అనేది బ్లౌజ్కి వచ్చింది. చుట్టూ కుందన్స్ వచ్చాయి. ఇది వచ్చేసి జూకా డిజైన్. సో ఈ మోడల్ అయితే బాగుంటుందని నేను ఇలా కుట్టించుకున్నాను. హ్యాండ్స్ దీనికి వచ్చేసి బ్యాక్ ఓపెనే ఉంది. దీనికి బ్యాక్ ఓపెనే. బోట్ నెక్ అంటే మోస్ట్లీ బ్యాక్ నెక్కే కుట్టిస్తారు, బ్యాకే ఉంది దీనికి కూడా ఓపెన్. ఇది కూడా శారీ విత్ బ్లౌజేనండి, ప్యూర్ కాటన్ మెటీరియల్, బాటిల్ గ్రీన్. ఇది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ ఇది. రన్నింగ్ బ్లౌజ్ అయితే నేను ఇలా షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను బాగుంటుందని. ఈ బ్లౌజ్ వచ్చేసి ఎనీ శారీ, ఏ శారీకైనా వేసుకోవచ్చు. మోస్ట్లీ ఇప్పుడు వచ్చే శారీస్కి అంతా కాటన్ కానివ్వండి, తర్వాత సిల్క్ శారీస్ కానివ్వండి, ఈ డార్క్ గ్రీన్ అనేది బార్డర్స్కి మోస్ట్లీ యూజ్ చేస్తున్నారు. అలాంటి రేషం శారీస్ మీదకి కూడా వేసుకోవచ్చు. కాటన్ది రేషన్ మీదకి ఎందుకు మ్యాచ్ అవుతుంది అనుకుంటే, కాటన్ అంటే ప్యూర్ సిల్క్ శారీస్కి కాదు, కాటన్ సిల్క్ శారీస్ వస్తాయి కదా, వాటి మీదకి కూడా ఇది మ్యాచ్ అవుతుందని నేను చెప్తున్నాను. దీనికి కూడా ఇక్కడ పైపింగ్ వేయించుకున్నాను, గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకొని, తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఎందుకంటే ఇది గ్రీన్ కలిసిపోయింది కాబట్టి మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ నుంచి ప్రిన్సెస్ కట్ వచ్చింది. షార్ట్ హ్యాండ్స్, చాలా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను నేను, బాగుంటుందని. కాటన్కి ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కంఫర్ట్గా ఉండదని నేను షార్ట్ హ్యాండ్సే పెట్టించుకుంటాను కాటన్కి. ఇది వచ్చేసి ఇలా డిజైన్ ఇలా వేయించుకున్నాను వెనకాల ఇలా.
ఇక్కడ ఇలా డైమండ్ షేప్లో ఓపెన్ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇలా డైమండ్ కటింగ్స్ ఉన్నప్పుడు వెనకాల మోస్ట్లీ గూగుల్ ఫొటోస్లో మీకు ఎలా ఉంటుందంటే 1 2 3 ఓపెన్స్ ఉన్నాయి. ఇందులో 3 ఓపెన్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే లేడీస్కి నేను అందరు లేడీస్కి ఇచ్చే సజెషన్ ఏమంటే మీరు ఫ్యాషన్ బ్లౌజెస్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కాకపోతే బ్రా వేసుకోకుండా బోట్ నెక్ వేసుకోవడం అనేది కుదరదు. ప్యాడెడ్ బ్రాస్ మీరు యూజ్ చేయండి, లోపల బ్రా కప్స్ యూజ్ చేయకుండా ప్యాడెడ్ బ్రాస్ యూజ్ చేసుకుంటే బోట్ నెక్ బ్లౌజెస్ బాగా కంఫర్ట్గా వేసుకోవచ్చు. ప్లస్ ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు వెనకాల కటింగ్స్ కంటిన్యూ ఉంటే మాత్రం కుట్టించుకోవద్దండి. ఇలా కింద మాత్రం 2 ఓపెన్స్ ఉంటే చాలు అని చెప్పేసి ప్లెయిన్ కింద పట్టి కనీసం ఇంతనా పెట్టించుకోండి, ఇంత పెట్టించుకోండి కంపల్సరీగా. అలాంటప్పుడు బ్రా వేసుకుంటే మనకు బయటికి ఎక్స్పోజ్ అవ్వదు అనమాట. ఇది కంటిన్యూగా డిజైన్ అనేది వచ్చేసిందంటే బ్రా వేసుకుంటే బ్రా అనేది బయటికి కనిపిస్తుంది. సో ఇది నేను 3 ఓపెన్స్ పెట్టించుకొని మళ్ళీ వేసుకోవడానికి కంఫర్ట్గా లేనందువలన ఇక్కడ క్లాత్ వేసి మళ్ళీ కుట్టించుకుంటున్నాను కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ పీస్ నేను సపరేట్ తీసుకొని ఇది మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎలాంటి కాటన్ శారీ అయినా. ఇందులో ఉన్న కలర్స్ ఉన్న శారీ, కాటన్ శారీ ఏదైనా దాని మీదకి ఇది వేసుకోవచ్చు అని తీసుకున్నాను నేను. ఇది కూడా ప్రిన్సెస్ కట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షార్ట్ హ్యాండ్సే పెట్టించుకున్నాను. మోస్ట్లీ నేను కాటన్ బ్లౌజ్ పీసెస్కి అన్నిటికీ నేను షార్ట్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తానని చెప్పాను కదా, అలాగే దీనికి కూడా షార్ట్ హ్యాండ్స్ వేసి కుట్టించుకున్నాను నేను. ఇందులో డిజైన్ అంటూ ఏముంది అని అంటే కొంచెం ఇది నా ఫస్ట్ బ్లౌజ్ యాక్చువల్గా బోట్ నెక్ బ్లౌజ్. నాకు అప్పుడు డిజైన్స్ ఏమి తెలియదు, నేను గూగుల్లో సెర్చ్ చేసి ఇది అయితే బాగుంటుందని ఇలా కుట్టించుకున్నాను నేను. మీకు స్టార్టింగ్లో చూపించాను గుర్తే ఉంటుంది, సేమ్ అలాంటి ఆల్మోస్ట్ అదే మోడలే ఇది. ఇక్కడ వచ్చేసి సెంటర్లో రౌండ్ వస్తుంది. ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ చెప్పాలంటే, ఎందుకంటే కాటన్ శారీ ఏది వేసుకున్నా కూడా కొంచెం బోట్ నెక్ వేసుకోవాలని నాకు అనిపించిన వెంటనే నేను ఇదే బ్లౌజ్ చూస్ చేసుకుంటాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కాటన్ సిల్క్ మెటీరియల్. దీనికి వచ్చేసి యాక్చువల్గా నేను ఎలా కుట్టమన్నానంటే ఇక్కడ గ్రీన్ వేసి కుట్టమని చెప్పాను, బట్ టైలర్ బై మిస్టేక్ రెడ్ వేసి కుట్టేశారు. అయినా కూడా పర్వాలేదు, బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఇది వేసుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది. కాటన్ సిల్క్ బ్లౌజెస్ అనేవి కాటన్ శారీస్ మీదకి ప్లస్ సిల్క్ శారీస్ మీదకి చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. ఇది వచ్చేసి ఇలా నెట్ క్లాత్ వేసుకొని కుట్టించేసుకున్నాను. షార్ట్ హ్యాండ్స్, నాకు షార్ట్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టము, మోస్ట్లీ షార్ట్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాను నేను. సో ఇది ఇలా ఫ్రంట్ ఉంది, ఇక్కడ ప్రిన్సెస్ కట్ వచ్చింది యాజ్ యూజువల్. ఇక్కడ నెట్ వచ్చేసి పైన కూడా వేయించుకున్నాను నేను, ఎందుకంటే డిఫరెంట్ లుక్ రావాలని గ్రీన్ వేయమని చెప్పాను కాబట్టి నేను ఈ మోడల్ చూస్ చేసుకున్నాను. బై మిస్టేక్ వాళ్ళు రెడ్ వేసేసారు. ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా రౌండ్ ఓపెన్ వెనకాల, దీనికి మాత్రం ఇలా కొంచెం ఏమంటారు బాటిల్ షేప్ రౌండ్ పెట్టారు. ఇది బాటిల్ షేప్ రౌండ్. ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ పెట్టవచ్చు ఇక్కడ సెంటర్లో, బట్ నేను పెట్టుకోలేదు. హ్యాంగింగ్స్ నేను మోస్ట్లీ ప్రిఫర్ చేయను. వైడ్ నెక్స్కి అయితే నేను హ్యాంగింగ్స్ ప్రిఫర్ చేస్తాను, కానీ చాలా వరకు హ్యాంగింగ్స్ అనేది మనం అలవాటు పడినప్పుడు ఇలాంటి నెక్స్కి పెట్టించుకుంటే బాగుంటుంది. ఇది ఒక మోడల్. ఇది వచ్చేసి నేను కసావు కాటన్ శారీ ఉంటుంది కదా, మీకు తెలిసి ఉంటుంది, వైట్ శారీకి గోల్డ్ బార్డర్ కేరళ శారీస్ దాని మీదకి కుట్టించుకున్నాను. యాక్చువల్గా కేరళ శారీస్కి సేమ్ వైట్ బ్లౌజ్ కుట్టించుకుంటే పెద్ద ఎఫెక్ట్గా ఉండదు, దాని మీదకి గ్రీన్ కుట్టించుకోండి లేదంటే వైట్ రెడ్ కుట్టించుకోండి. గ్రీన్ అండ్ రెడ్ మిక్స్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి మిర్రర్ డిజైన్ అండి, నాకు మిర్రర్ అంటే చాలా చాలా ఫేవరెట్. ఇది వచ్చేసి మెటీరియల్ సపరేట్ తీసుకున్నాను నేను, మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ కిందకి వేసుకోవడానికి బాగుంటుందని. బ్లాక్ అనేది చాలా వాటి మీదకి వేసుకోవచ్చు కాబట్టి నేను బ్లాక్ది ఎప్పటి నుంచో కొన్ని బోట్ నెక్ కుట్టించుకోవాలని నేను అనుకున్నాను. ఈ బోట్ నెక్
మెటీరియల్ వచ్చేసి ఇక్కడ లోకల్లోనే కొనుక్కున్నాను నేను. దీనికి కూడా సేమ్ ప్రిన్సెస్ కట్ పెట్టించి షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను. తర్వాత బోట్ నెక్. ఇక్కడ వెనకాల వచ్చేసి 2 ఓపెన్స్, ఓవెల్ షేప్లో 2 ఓపెన్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ అండి. మేము ఇందాక చెప్పాను కదా, రన్నింగ్ ఓపెన్స్ అనేవి కంటిన్యూగా డీప్గా కింద వరకు పెట్టించొద్దండి. నా సజెషన్ అది. బ్రా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఇది కూడా ఈ బటన్ పెట్టించాను నేను ఇక్కడ. ఇది మిర్రర్ బ్లౌజ్ అనేది పార్టీ వేర్కి చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది మీకు. ఇది వచ్చేసి శారీ విత్ బ్లౌజ్. శారీ విత్ బ్లౌజ్ అయినా కూడా రన్నింగ్ బ్లౌజ్ అయితే కాదు, ఇది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ మాత్రం ఇలా డిఫరెంట్గా ఇచ్చారు, కాటన్ సిల్క్ మెటీరియల్. ఇది కూడా ఇది వచ్చేసి ఫుల్ బూటాస్. మా సిస్టర్ నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు మ్యారేజ్ అయిన కొత్తలో. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మెటీరియల్ బాగా సాఫ్ట్గా ఉంది కాబట్టి నేను బోట్ నెక్ కుట్టించుకోవాలని బోట్ నెక్ కుట్టించుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ బోట్ నెక్కి పైపింగ్ వేశారు, గోల్డ్ కలర్ పైపింగ్. ఇక్కడ కూడా ప్రిన్సెస్ కట్కి పైపింగ్ వేశారు, మీకు ఇక్కడ కనిపిస్తుంది పైపింగ్, ప్రిన్సెస్ పైపింగ్ ఇది. హ్యాండ్స్ వచ్చేసి యాజ్ యూజువల్ షార్ట్ కుట్టించుకున్నాను నేను. హ్యాండ్స్కి కూడా కింద వాళ్ళు గోల్డ్ కలర్ పైపింగ్ వేశారు. ఇది బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది ఒకటి ఓపెన్, ఇలా ఓవెల్ షేప్లో ఓన్లీ సింగిల్ ఓపెన్. ఇక్కడ పట్టీ అనేది నేను ఇంత పెట్టించుకున్నాను. ఇలా ఉంటుంది బ్యాక్. ఇది కూడా మిక్స్ అండ్ మ్యాచ్ కింద తీసుకున్నాను నేను. మెటీరియల్ సపరేట్ కొని దానికి లేస్ కొనుక్కున్నాను, ఇలా కుట్టించుకున్నాను నేను. సింపుల్ బోట్ నెక్ ఇది. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఎలా వచ్చాయంటే ఇలా పఫ్ పెట్టించుకున్నాను నేను. పఫ్ అయితే బాగుంటుంది మెటీరియల్ కానీ పఫ్ కుట్టించుకున్నాను. ఇది వచ్చేసి లేస్ వేసుకున్నాను ఇక్కడ పఫ్ హ్యాండ్స్కి. ప్రిన్సెస్ కట్టే ఫ్రంట్ కూడా. అలాగే ఇక్కడ వెనకాల వచ్చేసి మామూలు, ఇది డిజైన్ ఏమీ లేదు, ఫ్రంట్ బ్యాక్ ప్లెయిన్, మొత్తం ఫుల్ కవరింగ్ పెట్టించేసుకున్నాను నేను. బాగుంటుంది. ఫస్ట్ నేను కుట్టించుకున్నప్పుడు ఇలా డిజైన్ లేకుండా ఒట్టి ప్లెయిన్ ఏం బాగుంటుందని అనుకున్నాను, కానీ ఇలాంటి బ్లౌజెస్ చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. అయితే ఇట్లా కొంచెం మందం ఉండే క్లాత్ అయితే క్యారీ చేయడం కష్టము, ఎక్కువసేపు వేసుకోలేము. కాబట్టి కొంచెం వింటర్ సీజన్లో ఇలాంటి బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తే కంఫర్ట్గా ఎంతసేపు అయినా వేసుకోగలము. ఎండాకాలం అయితే కష్టము. సో పఫ్ హ్యాండ్స్, బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్. ఇది వచ్చేసి శారీ విత్ బ్లౌజ్. సేమ్ ఇందాక మీకు ఒకటి చూపించాను, శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఇది శారీలో ఈ కలర్ అయితే లేనే లేదు, కంప్లీట్గా ఆపోజిట్ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ పీస్ వాళ్ళే ఇచ్చారని చెప్పాలి. ఇది వచ్చేసి నేను గూగుల్లోనే చూసి ఈ బ్లౌజ్ మోడల్ ప్రిఫర్ చేశాను. టైలర్కి వచ్చేసి పంపించేసాను, ఇలా కుట్టించేసారు. ఇది కూడా సేమ్ షార్ట్ హ్యాండ్సే. హ్యాండ్స్కి మొత్తము ఎంబ్రాయిడరీ డిజైన్ ఫుల్ ఉండేది వేయించుకున్నాను. అక్కడక్కడ బూటాస్ వచ్చినట్టుగా వేసేలాగా అడిగాను నేను. అదేవిధంగా ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి, పైట వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి రైట్ సైడ్ మాత్రమే డిజైన్ వేయించాను. తర్వాత ఇక్కడ గోల్డెన్ కలర్ లేస్ వేసుకున్నాను. ఇక్కడ కూడా కొంచెం వేశారు. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇది కొంచెం ఈ బోట్ నెక్ ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా. ఇక్కడ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది. చాలామంది అడిగారు కూడా ఎక్కడ కుట్టించుకున్నావు అని. ఇది వచ్చేసి మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ అనే అనుకున్నారు, కాదు విత్ శారీ బ్లౌజే, కాకపోతే మిక్స్ అండ్ మ్యాచ్ వాళ్ళు సపరేట్ పీస్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ వెనకాల కూడా గోల్డెన్ లేస్ వేసుకొని ఒకటి బటన్ వచ్చింది, ఇక్కడ ప్రెస్సింగ్ బటన్ ఇలా పెట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా చాలా షార్ట్గా ముద్దుగా ఉంటుంది ఇది వేసుకుంటే. సో ఫ్రెండ్స్, ఇవ్వండి నా బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్స్. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసేసుకోండి. మీరు కావాలంటే ఆ బ్లౌజ్ డిజైన్స్ ఫాలో అవ్వచ్చు. బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్స్ అనేవి అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవ్వవు. అన్ని శారీస్ అనే కంటే ముందు అన్ని మెటీరియల్స్కి మ్యాచ్ అవ్వదు. రఫ్గా ఉండే మెటీరియల్స్కి అసలు మ్యాచ్ అవ్వదు. ఒకవేళ కుట్టించుకున్నా కూడా మనము ఆ శారీకి కంపల్సరీగా బోట్ నెక్ వేసుకోవాలి అని ఆలోచిస్తే మాత్రం
మ్యాచ్ అవ్వదనే చెప్పాలి. ఎందుకంటే బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్స్కి చాలా సాఫ్ట్ క్లాత్ ఉండాలి, కాటన్ క్లాత్ అయి ఉండాలి. కాటన్ క్లాత్ అయితే చాలా చాలా చక్కగా మ్యాచ్ అవుతుంది, మందంగా ఉండే మెటీరియల్కి మ్యాచ్ అవుతుంది. లైనింగ్ అది అనేది కంపల్సరీ వేయించుకోవాలి. ప్లస్ బోట్ నెక్లో కంపల్సరీ ప్యాడెడ్ బ్రాస్ వేసుకోవాలి. లేదంటే బ్రాకప్స్తో కంఫర్ట్గా ఫీల్ అవుతామంటే మీరు బ్రాకప్స్ వేయించుకోవచ్చు. మీరు చాలా ప్రొఫెషనల్ టైలర్స్ దగ్గర కుట్టించుకోవాలి. ప్రొఫెషనల్ అనే కంటే ముందు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కుట్టించుకోవచ్చు అని నేను సజెస్ట్ చేయగలను. సో బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్స్ కలెక్షన్స్ ఇవ్వండి. నా దగ్గర ఉండే బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడతాయని కూడా నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నా తరపున పేరున ధన్యవాదాలు.